కులగణన చేపట్టాలి, వర్గీకరణ నిలుపుదల చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కోట్ల కేంద్ర ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో రాష్ట్ర నాయకత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, రాష్ట్ర మాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్ బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని, ఇది మనువాద పార్టీలను కుట్రని కులగణన చేపట్టాలని, వర్గీకరణ నిలుపుదల చేసి పెరిగిన మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మింజూరు మాధవ్, గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం, జిల్లా మాల ఉద్యోగుల అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కట్లపూడి వెంకటరమణయ్య, ప్రధాన కార్యదర్శి నేతకొని హరి, సమితి కార్యదర్శి పాలకుల్లి, లీగల్ అడ్వైజర్ అశోక్, కాంప్లే అధ్యక్షులు వసల చిరంజీవి, గిద్దలూరు రఘు, గోను రఘు, మనబోలు శ్రీహరి, సహాయ కార్యదర్శి పనపాక హేమంత్ గని, ఏడుకొండలు కోశాధికారి పిండి కేశవ్, యువ నాయకులు శ్రీరామ్ శంకర్, మిజూరు మురళి, నాయకులు గోను శివశంకర్, పల్లెల కోటేశ్వర, గుండాల పెంచలయ్య, శ్రీను, కస్తూరయ్య, జయ, కోటి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉద్యోగస్తులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయ్ కుమార్ సార్ కూడా జేబీఎం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ గూడూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రపంచ మేధావి, భారతరత్న దళిత జాతుల వైతాళికుడు, ఈ దేశానికి దిశ నిర్దేశించినటువంటి దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి గార్లాండ్ వేసి దేవి ప్రసాద్ సారు ఘనంగా ఆయనకి పుష్పాంజలి సమర్పించాడు. థ్యాంక్ యూ సార్. జై భీమ్. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. जय माला. गो बैक वन मैन कमीशन. गो बैक वन मैन कमीशन. మాలల ఐక్యత కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున జైలు తెలియజేస్తా ఉన్నాం. DBVIPRASAD అంటే వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, వ్యతిరేకించండి క్రిమిలేయర్ విధానాన్ని, వ్యతిరేకించండి క్రిమిలేయర్ విధానాన్ని. రిజర్వేషన్ శాతాన్ని పెరిగే జనాభాకు అనుగుణంగా 20% పెంచాలి. 20% రిజర్వేషన్ శాతాన్ని. నా మాల మిత్రులందరికీ అలాగే మీడియా మిత్రులకు నా యొక్క జై భీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గూడూరు పట్టణంలో
ప్రెస్ మీట్ పెట్టడానికి మరి ఎంతో సాహసం చేసి ఇచ్చినటువంటి మరి మాధవ్ గారిని ఎంతో అభినందిస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాల యొక్క మరి ఇప్పుడే మ్యాగజైన్ కూడా చూశాను నేను. అనేక ఉద్యమాలు, అనేక మీటింగులు, అనేక నిరసనలు చేశారు. దానిలో భాగంగా ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. నేను ఉప్పులేటి దేవి ప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. ఆగస్టు 1న సుప్రీంకోర్టు జడ్జిమెంటు మన రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇవ్వడం జరిగింది. అది మనకి శరాఘాతంగా తగిలింది. ఎందుకంటే దళితులందరికీ కూడా చాలా విషాదకరమైనటువంటి వార్త అది. మాలకు ఒకరికే కాదు, మొత్తం 59 దళిత కులాలకి, అలాగే 1200 కులాలకి దేశంలో మొత్తానికి కూడా మనకి చాలా విచారకరమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అది వరకు ఒకసారి వర్గీకరణ చేశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఓటు బ్యాంకులు పెంచుకోవడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థకి తూట్లు పడతాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసినాయి. అలాంటి ప్రయత్నాలని ఎదుర్కోవడానికి మాల జాతి తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క శౌర్యాన్ని మరి చూపించి 2004వ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వర్గీకరణ అనేటటువంటి దాన్ని ఆపివేయడం జరిగింది. కాబట్టి మాలలు ఘన విజయం సాధించారు. 2004లో మాలలు ఘన విజయం సాధించారు. ఈవి చెన్నయ్య గారు, నెల్లూరు జిల్లా ఆయనే, ఈవి చెన్నయ్య గారు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కేసులో సుప్రీంకోర్టులో మనం విజయం సాధించాం. ఆ విజయానికి మా పాత్ర కూడా ఎంతో ఉంది. మరి మేమంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎప్పటికప్పుడు మేము పరిశీలిస్తూ, దానికి సమర్థిస్తూ, సహకరిస్తూ అనేక విధాలుగా మరి ఆ యొక్క లాయర్లకి మరి మేము సహకారం అందిస్తూ చేయటం వల్ల మాత్రమే ఇది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలందరూ కూడా దానికి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పివి రావు గారు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మరి అలాగే అనేక మంది పోగొట్టుకున్నారు. అనేక మంది ఉద్యమంలో అరెస్టులు అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, గాయాలైన గుర్రాలతో దొరికించారు. మరి అనేక విధాలుగా హింసించారు రిజర్వేషన్ వ్యతిరేక, వర్గీకరణ వ్యతిరేకవాదులు. అయినప్పటికీ న్యాయమే గెలిచింది. అయినప్పటికీ రాజ్యాంగమే గెలిచింది. రాజ్యాంగం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం రాసిన